నమస్తే. నేను అక్షిత్. చాలా రోజుల నుంచి ఔట్‌సోర్సింగ్ అంశం పైన, వాళ్ళ బాధల పైన, వాళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి ఆవేదన ఉంది, వాళ్ళకు మీ ముందుంచాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. అన్నతోని ఇంటర్వ్యూ చేయాలని కూడా చాలా అయినప్పటికీ వాళ్ళతో కొంచెం డిలే అయింది. కానీ ఫైనల్‌గా ఈరోజు మాత్రం ఈ ఔట్‌సోర్సింగ్ అనే అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలి. ప్రజల ముందు తీసుకురావాలి. ప్రజలతో పాటు అటు ప్రభుత్వానికి ప్రధానంగా చేర్చాలి. ఏ ప్రభుత్వం ఇప్పుడు చాలా ఆశలు పెట్టుకున్నాం. గత ప్రభుత్వం వీళ్ళని పట్టించుకోలేదు, వీళ్ళని ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ ప్రభుత్వంలోనైనా వీళ్ళకి న్యాయం జరుగుతుందని ఆశించి ఆ ఒక్క 2,00,000 మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆ తరుణంలో ఇప్పటికైనా మంత్రులు స్పందిస్తున్నారు. ఇంకా నిన్న మొన్న చూస్తే అసెంబ్లీలో మాట్లాడారు. ఇంకా ఔట్‌సోర్స్‌కి సంబంధించి స్టేట్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు లక్ష్మణ్ అన్న. అదేవిధంగా జనరల్ సెక్రటరీ గోవర్ధన్ అన్న కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో పాటు. లక్ష్మణ్ అన్న చెప్పండి అన్న. నేను చాలా రోజుల నుంచి మీతో చూస్తూ ఉన్నా. మీ యొక్క ప్రతి మూమెంట్ లో చూస్తూ ఉన్నా. ఏందన్నా నాకు ఇప్పటికైనా ఒక కొలిక్కి వచ్చినట్టేనా? మొన్న మంత్రులను కలిసిర్రు. రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నారు. మీ వెంట నిలిస్తే ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీ వెంట తిరుగులే. కానీ ఇప్పుడు మీ వెంట నిలిచే ప్రయత్నం చేస్తూ ఉంది. అటు మొన్న కౌన్సిల్లో కావచ్చు, నిన్న అసెంబ్లీలో కావచ్చు, మల్లన్న లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఏమంటారు దీనిపైన? ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి మా యొక్క 2,00,000 అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల తరఫున వారి యొక్క కుటుంబాలందరి సభ్యున ముందుగా న్యూస్ టుడే ఛానల్ వారి ధన్యవాదానికి ముందు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకన్నా అంటే ఈరోజు ఒక అవుట్సోర్సింగ్ అనే పదము ఈ రాష్ట్రంలో లేదు. అలాంటి స్థాయి నుంచి ఇవాళ రాష్ట్రంలో మీరు అన్నట్టు శాసనసభలలో అసెంబ్లీలో అవుట్సోర్సింగ్ అనే పదాన్ని ఇవాళ మాట్లాడుతూ ఉన్నారంటే రాష్ట్రంలో మా యొక్క జేసీ చేసిన పనే ఈరోజు మాకు చాలా వరకు కనబడతా ఉంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఎందుకు ఏర్పడ్డది? నీళ్లు, నిధులు, నియామకాలైన వాటితో తెలంగాణ ఏర్పడ్డది. ఆ రోజు గత ప్రభుత్వంలో కేసీఆర్ మేము రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తే ఒక సంతకంతో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఉండదు, మేము అందరం రెగ్యులర్ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఉద్యమ సమయంలో ఉద్యమ నేతగా మాట ఇచ్చారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అది ఇంటికి పిలుచుకొని కూడా మాట్లాడి కూడా అందరిని మాట్లాడి కూడా అధికారంలో విధంగానే రెగ్యులర్ చేస్తామని చెప్పి అవుట్‌సోర్సింగ్ అనే మాట వినబడొద్దని ఎట్టి పరిస్థితులు అయినా సందర్భాలు వినొద్దనుడు. మరి ఎక్కడికి పోయింది 10 సంవత్సరాలు? దీనికోసమా మేము తెలంగాణ తీసుకొచ్చింది. ఈరోజు తెలంగాణని కావాలని కొట్లాడినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తున్నాం. మాకు ఆంధ్రప్రదేశ్ వద్దు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావాలని అక్కడ కొట్లాడిన వాళ్ళు. మరి ఈరోజు వాళ్ళకక్కడ ఏజెన్సీలు రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి పాత ప్రభుత్వం ఏజెన్సీలు రద్దు చేసి ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి 5వ తారీఖులో జీతాలు ఇస్తా ఉన్నారు. మరి ఇక మేము ఎందుకు తెచ్చుకున్నామండి తెలంగాణ? దీనికోసమా మేము తెలంగాణ తెచ్చుకుంది? నెలల తరబడి జీతాలు లేకుండా మా పిల్లలు కుటుంబాలు రోడ్డున పడి కన్నీటి కోసం మేము తెలంగాణ తెచ్చుకున్నామా ఈరోజు మేము? కాబట్టి మేము గత ప్రభుత్వాన్ని చాలాసార్లు అడిగినా కూడా కనీసం మమ్మల్ని మొర కూడా పెట్టుకోవడం కాదు కదా, వాళ్ళ దగ్గర కూడా మమ్మల్ని తీసుకోబోనియలేదు. అందుకనే మేము కనీసం కూడా రిప్రజెంటేషన్ ఇస్తే కూడా తీసుకొని ఎందుకు ఈ రిప్రజెంటేషన్ అని చెప్పి స్వయాన మంత్రులే అన్నారు మమ్మల్ని అని వాళ్ళు చెత్తబుట్టలు వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మేము ఇదే అనుగుణంగా చూసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా గద్దె దింపాలని కంకణం కట్టుకొని రాష్ట్రంలో కనీసం 10 సభలు కరీంనగర్, ఆదిలాబాదు, హైదరాబాదు, కామారెడ్డి, నల్లగొండ, మన కొత్తగూడెం, ఖమ్మం లాంటి అన్ని జిల్లాల్లో మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా గత ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో ఒక మాట అన్నారు, ఈ భారతదేశంలోనే మొత్తంలో ఈ భారతదేశ వ్యవస్థలోనే ప్రభుత్వం కనుక వస్తే ఈ వ్యవస్థలన్నింటినీ 100% ప్రభుత్వం రద్దు చేస్తుందని చెప్పి మాకు జోడో యాత్రలో చెప్పారు. మేము అవి విన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడక ముందుకు మేము ఎమ్మెల్యే అంటే ఈ ప్రభుత్వం ఏర్పడక ముందుకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చాలా మంది కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే కూడా వాళ్ళు కూడా మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అంటే మేము కనుక ఈ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తే 100% మీకు న్యాయం చేస్తాం, ఏ విధంగా న్యాయం చేస్తాం అని చెప్పి మాకు హామీ ఇచ్చారు. మేమేమంటున్నామంటే ఈ ఏజెన్సీ విధానాన్ని పూర్తిగా చేయండి. మేము రెగ్యులర్ కూడా మిమ్మల్ని అడగలేదు. ఎందుకంటే రెగ్యులర్ కూడా ఉన్నట్టుగా ఉన్న పరంగా చేయాలంటే కోర్టులు కూడా కొంత ఖండించకపోవచ్చు. కానీ మీరు ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ఒక కార్పొరేషన్ పెట్టి మా అందరినీ కూడా ఒక కార్పొరేషన్ తీసుకురండి. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అనేది ప్రభుత్వం దగ్గర లెక్కలేదు. మరి ఎంతమంది ఉన్నారు ఇలా? మా సంఖ్యాబలం చూసుకుంటే 2,00,000 పైచలకు ఉద్యోగస్తులు ఉన్నాం మేము ఎక్కడ చూసినా. ఎందుకంటే మాకు వస్తున్న కాల్స్ కావచ్చు, మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. మరి ప్రభుత్వం దగ్గర డేటా ఉందా? సున్నా. మరి ఎందుకు ఇంత పెద్ద వ్యవస్థని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇంకొకటి, ఇప్పుడైనా ప్రజాప్రభుత్వం కూడా ఇది చిన్న సమస్య. అసలు మా దృష్టిలో మమ్మల్ని కూర్చోబెట్టండి, మేము చాలా చిన్న షార్ట్ పీరియడ్లో మేము దీని వ్యవస్థను
100% సర్దుబాటు చేస్తాం. ఉమ్. ఎందుకంటే దీనికి సమయం పట్టదు. ఇది ఏజెన్సీల రద్దు అనేది చిన్న పని ప్రభుత్వానికి. ఒక సంతకంతో ఒక్కటే సంతకం. ఈ రాష్ట్రంలో ఏజెన్సీలు ఈ రోజు నుంచి రద్దు అవుతున్నాయి అని చెప్తాం. మీరు న్యాయ నిపుణుల సలహాలు కార్పొరేషన్ ఏ విధంగా పెట్టాలి ఎంత అనేది మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, మేము రద్దు చేస్తామని ముందు ఇచ్చి ఎమ్మటే న్యాయ సపునాలు తీసుకొని వీళ్ళకి ఎట్లిస్తే బాగుంటుంది అనేది మీరు చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ముందు ఒకటి కనిపిస్తుంది కేసీఆర్ విద్యుత్ సంస్థలకు సంబంధించి బ్రహ్మాండంగా చేశారు. మీరు అన్నట్టు వాస్తవం. విద్యుత్ సంస్థలో వాళ్ళందరినీ తీసేసి 22,000 పైచినుకులందరినీ ఆర్టిజన్ కార్పొరేషన్ స్పష్టంగా కనబడతా ఉంది. అట్లా ఎన్నో కార్పొరేషన్లు ఉన్నాయి మన దగ్గర. అది మీకు చిన్న విషయం ఇది. మేము అదే చెప్తా ఉన్నాం ప్రజాప్రభుత్వానికి. ఖచ్చితంగా ఇది చిన్న విషయాన్ని ఇంకొకటి ఎక్కడ లేని విధంగా జిఎస్టీలు కడతా ఉన్నారు 18%. అరే ఒక కెమెరా కట్టాలి, ఒక స్టూడియో కట్టాలి, వస్తువులకు కట్టాలి, మనం కూర్చొని సోఫా సెట్ కట్టాలి జిఎస్టీ. మరి మాకు జిఎస్టీ కట్టడం ఏంది? మనుషుల కంటే దారుణంగా చిత్రీకరిస్తా ఉన్నారు. ఇంతకంటే అసలు మేము ఒక మనుషులమని చెప్పుకోలేక బతుకుతున్నాం అన్న ఉన్న మాట చెప్తా ఉన్నాం. బతకలేక బతుకుతున్నాం. ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి డిపార్ట్మెంట్లలో ఎంత నీచంగా చూస్తా ఉన్నారంటే అంత ఘోరంగా అసలు అధికారులు పైనుంచి పై స్థాయి అధికారులు కొడితే కింద స్థాయి అధికారులు కూడా నీవేంది అవుట్ సోర్సింగ్ వద్దువి అంటే ఒక మర్యాద కూడా లేకుండా పనిచేస్తా ఉన్న కారణం మా కుటుంబాల్లో ఉన్నటువంటి బాధను మేము దిగమించుకొని పనిచేస్తా ఉన్నాం. ఈరోజు మా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఇలా అడ్డ మీద కూలివాడు దర్జాగా పొద్దున పోతే 5ంటికి పని చేస్తాడు, ఇంకొక అర్ధ గంట అడిగితే ఓటీఎం అంటాడు 300 ఇస్తావయ్యామని దర్జాగా ఓనర్నే బెదిరిస్తాడు, డబ్బులు ఇచ్చే ఓనర్. మేము అలాంటి కనీసం అడుక్కుని కూడా పరిస్థితులు లేకుండా మా కుటుంబాలు దీనమైన పిస్తులో బతుకుతా ఉన్నాం. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది. మేము గట్టిగా నమ్మనుకో ఎమ్మడ సాయంత్రమే వద్దని చెప్పటం, ఇమ్మీడియట్ గా సాయంత్రం ఏజెన్సీ ఫోన్ చేసి ఇంకా అడిగేది లేదు దాని గురించి. ఎందుకంటే చట్టబద్ధత లేదు, దీనికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. అందుకే మేము ఏమంటున్నాం, ఈ వ్యవస్థ రద్దు చేసి మీ కార్పొరేషన్ పెడితే మా అధికారి మమ్మల్ని బెదిరేయడు. ఎందుకంటే ఇవన్నీ కార్పొరేషన్ చేతిలో పోతాయి. ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఆయనే చేయాలి, కార్పొరేషన్ నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు అధికారి ఏం చేస్తాడు? అరే నాకు ఈయన ఉంటే చాలన్నా ఆఫీస్ నడవాలా, నాకు మంచి పేరు రావాలని ఉంటుంది ఆఫీసర్. ఇప్పుడు అవసరం ఏముంది? నన్ను తీసేసే అవసరం కొత్తవని పెట్టుకునే అధికారం ఆయనకు ఉంది కాబట్టి మా మీద అజమాయిషి నేను చాలా రోజులు నేను చూసిన పర్సనల్ గా బంధువులు ఉన్నటువంటి బంధువులను సంబంధించిన ఫ్రెండ్స్ వాళ్ళని తెచ్చి అక్కడ ఉక్కోబెట్టి బ్రహ్మాండంగా వాళ్ళ పనులు చేయించుకునేటువంటి సిచ్యువేషన్ కళ్ళల్లో చాలా డిపార్ట్మెంట్లలో ఇది 100% జరుగుతుంది. అసలు ఏమి లేకుండా కూడా ఉత్త పుణ్యం జీతాలు తీసుకున్నటువంటి చాలా మంది ఉన్నారు దీంట్లో. అందుకే ఒక చట్టబద్ధత తీసుకురండి, డేటా కలెక్ట్ చేయండి, ఒక చట్టబద్ధత చేయండి, ఒక కార్పొరేషన్ ఏర్పాటు అన్న మీరు స్పష్టంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒక ఐడి కార్డు నెంబర్ ఇవ్వండి. అంటే వాడు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని ఫోన్లో కూర్చొని కూడా ఆ కార్పొరేషన్ ఓపెన్ చేసి నీ ఐడి నెంబర్ కొడితే నీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇవాళ అంతా డిజిటలైజేషన్ అయిపోతుంది. ఇవాళ మొత్తం ప్రతిదీ డిజిటల్ అయిపోతుంది. ఇది చిన్న డేటా ఎవరో కొట్టాల్సిన అవసరం లేదు. మీ అవుట్ సోర్సింగ్ వల్ల 20 మందిని పెడితే కార్పొరేషన్ మొత్తం కొట్టేస్తాం డేటా మేము బ్రహ్మాండంగా. ధర్నా చేసే మా కంప్యూటర్ ఆపరేటర్ పెద్ద పని, మున్సిపల్ ఆఫీస్ లో పని చేసే మా కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, ఎన్ని డిపార్ట్మెంట్ అంత చిన్న పని. అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు లేని ఏ ప్రభుత్వం లేదు, జరగదు కూడా, ఏ రాష్ట్రంలో కూడా జరగదన్న. ఇలా చాలా ఇప్పుడు పంజాబ్ లో కూడా రెగ్యులర్ చేశారు, పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేషన్ చేశారు, హిమాచల్ మన హర్యానా దాంట్లో రెగ్యులర్ చేశారు, ఢిల్లీలో చేశారు. ఎందుకు మరి మనకి కొట్లాడి ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రత్యేకత ఒక తెలంగాణకు ఉంది. ఎందుకంటే కొట్లాడి తెచ్చి సాధించుకున్న తెలంగాణ గడ్డ అయిపోయింది. మరి గడ్డ మీద అన్యాయం జరిగింది మాకు, కాబట్టి ఇప్పుడు కూడా న్యాయం జరగాలి ఖచ్చితంగాని. దీనికి మాకు చాలా మీలాంటి సహకరిస్తున్నట్టు మా మీడియా మిత్రులు కూడా మాకు అసలు ఎన్నో ప్రత్యేక సందర్భాల్లో మేము ధన్యాలు. ఎందుకంటేనా నిద్రలేని రాత్రులు అనుభవిస్తున్నాం ఉన్నాం మేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తున్నాం. ఇవాళ జీతము వచ్చేది 13,000 17,000, ఇవి నెలకు కూడా రాకపోతే మరి మేము ఏం బతకాలి? ఒక 13,000 17,000 బతకగలుగుతాం ఈరోజు. మీరందరేమో అన్ని పనిచేసే ఆఫీసర్లు మంచి మంచి చదువులు, మంచి కార్లు, లగ్జరీలు ఉండాలి. మేము పక్క సీట్లోనే పని చేస్తున్నాం, మేము ఎక్కడో పని చేయట్లేదు, పక్క సీటే మాది. మరి మాకు కనీసం తిండి కూడా తినడానికి తిండి లేదు, కొనడానికి బట్టలు, ఒక పండగ వస్తే పండగ కూడా చేసుకునే పరిస్థితి లేదు మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం. పర్సనల్ చూసి నేను చదువుకున్నప్పుడు చూస్తాను మా కాలేజీలో ఆమె 2-3 పనిచేసేవాళ్ళు అవుట్ సోర్స్. వాళ్ళు పొద్దునే మాతోటే మేము ఇంట్లో పోతే వాళ్ళు వచ్చి మళ్ళీ 6 గంటల 7 గంటలకు ఉండాలి. మళ్ళీ ఒకవేళ ప్రిన్సిపల్ ఎక్కువ చెప్తే ఎక్కువ టైం కూడా ఉండాలి. ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంత టైం ఇస్తున్నప్పుడు మరి జీతాలు లేవు మాకు. జీతాలు 6 నెలల ముందు మరి ఏంది ఎట్లా బతుకుతారు అంటే అప్పులు వేసి పుస్తకం ఒక మధ్య నేను చూసిన ఒక పుస్తక తాకట్టు పెట్టి ఇప్పుడు నేను డ్యూటీ చేయాల్సి వస్తుంది, నా ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది, ఏం చేయాలని చెప్పి చెప్తున్నాను. అంటే ఎందుకు ఇప్పుడు ప్రభుత్వాలే
శ్రమ దోపిడీ చేస్తే మేము ఎవరిని అడగాలి? ఇప్పుడు బయటవాడు ఒక ఫ్యాక్టరీ వాడు శ్రమ దోపిడీ చేస్తే గవర్నమెంట్ జీవోలు తీసుకొచ్చి ఆ ఫ్యాక్టరీ దానికి మస్తు చట్టాలు ఉన్నాయి. చట్టాలు ఉన్నాయి. మరి మాకు చట్టాలు లేవు. ఇప్పుడు మిమ్మల్ని అనార్గనైజ్ సెక్టార్ కిందకి చూడలేము, ప్రైవేట్ సెక్షన్ గా లేదు. అంటే సెమీగా ఉండి ప్రభుత్వమే నిన్ను దోసుకొని తింటుంది. మమ్మల్ని నిట్ట నిలువుగా మా రక్తాన్ని పీలుస్తా ఉన్నాయి ప్రభుత్వాలు ఇవాళ. మేము అందుకే ప్రభుత్వాలు ఖచ్చితంగా మా పట్ల చాలా, మేము అసలు చిన్న బతుకులు, మా అవుట్ సోర్సింగ్ వల్ల చాలా చిన్న బతుకులు అన్న. ఈరోజు మేము ఉదయం సంక్షేమ హాస్టల్లో పనిచేసే మా వర్కర్లు ఉదయం లేచి వండకపోతే ఇలా హాస్టల్లో పనిచేయవు. పొద్దున గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వాళ్ళు లేచి ఉడవకపోతే నీకు డస్ట్ చెత్త మయమైపోతుంది ఈ రాష్ట్రము. ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పని చేయకపోతే నీ అడవులు సురక్షితంగా లేవు. 108, 104 ఆరోగ్యశ్రీ వాళ్ళు పని చేయకపోతే మా హెల్త్ డిపార్ట్మెంట్ అడ్డం పడిపోతుంది. ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి డిపార్ట్మెంట్లో మా వాళ్ళు పని చేయకపోతే ప్రభుత్వం నడవదు, ప్రభుత్వం కుప్పకూలిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా ఈఎస్ఐ లాంటి దానికి పోతే అక్కడ అవుట్ సోర్సింగ్ నర్సులను తీసుకున్నారు. వాళ్ళు నేను అడిగిన వాళ్ళు బాగా మామూలు నేను ట్రీట్మెంట్ చేసుకుంటాను పోతా ఉంటాను. వాళ్ళు అడిగితే ఒకటి అమ్మ మరి ఇట్లా మంచిగా ఉందా మరి జీతాలు టైం పడుతుందంటే 3 నెలలు 4 అవుతుంది సార్, నాకు కొత్త కూడా జాబ్ చేయబుద్ధి అయితే లేదు, అప్పులో ఇంటికి వస్తున్నారు, వాళ్ళు జాబ్ నాకు చేయబుద్ధి అయితే ఇడిపోతే ఇంట్రెస్ట్ చేస్తలేము, మరి ఎట్లా చేస్తాము అని ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అందుకని ఇప్పుడు మనకు 1వ తారీఖు వచ్చేసరికి ఇంటికి రాయి కట్టుకోవాలా, పాల బిల్లు అన్నీ కూడా మనది ఒక మధ్య తరగతి కూడా కాదు, మధ్య తరగతి కానీ తక్కువ కుటుంబాలు మా ఉన్నమాట చెప్పాలంటే మేము కనీసం 1వ తారీఖు వస్తే ఈ కట్ట లేకుండా బతుకుతా ఉన్నాం. విషయం ఏంటంటేనా ఏదో స్కీమ్ కూడా వచ్చినా కూడా మాకు ఇవ్వరు. ఏంటంటే మీరు గవర్నమెంట్ సంస్థలో పని చేస్తున్నట్టు. అరే మా జీతం ఎంత? నా 300, 400 నాకు ఇలా 1700, 13,000 రూపాయలు నేను తీసుకుంటున్నా. 13,000 ఇంటూ 30 రోజులు పని చేస్తే నా 300 పడదు. ఇలా ఆటో తోలే వాడు 1000 రూపాయలు సంపాదిస్తారు, అడ్డ మీద కూలి ఒక్కటే రోజు సాయంత్రానికి వస్తుంది. ఇలా మేస్త్రి వర్క్ నాటేసి వస్తే పొలానికి నాటేసి వస్తారు, సాయంత్రమే 400 నుంచి 500 రూపాయలు వచ్చింది. నెల మొత్తం పని చేసినా కూడా 300 రూపాయలు రావు. ఇక ఎవరు మేమా వాళ్ళ అంటే మేము అనకూడదు కానీ పోల్చుకుంటే ఇలా మేము భిక్షాటం చేసి ఉంటామన్నా మాకంటే సాయంత్రం మనకి ఇంత కనబడుతుంది. మరి మా పరిస్థితి ఏంది ఇవాళ? అంటే అంత బికారుగా బతుకుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో. మేము ప్రభుత్వం కరెంట్ బిల్లు కట్టకపోతే మరి మేము జీతం కరెంట్ బిల్లు కట్టకుండా ఆపుతుందా? జరగదు. పాల బిల్లు కూడా ఆగుతాడా? ఏది ఆగదు. ఇంటికి రాయడు ఒక నెల కట్టకపోతే ఇంటి నుంచి ఎలా కొడుతున్నాడు. మరి మా పరిస్థితి ఏంది అసలు? ఇంత ఘోరమైన ఇంకోటన్నా ఒక ఎంప్లాయీ ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక ప్రైవేట్ సెక్టర్లో కానీ ఎక్కడైనా పనిచేస్తే అది దిగిపోయినప్పటికీ ఒక చనిపోతే కొనసాగం ఆ ప్రభుత్వం అతని పట్ల సానుకూలంగా ఒక 5 లక్షలు ఏమో. ఈ రోజు మా ఒక ఎంప్లాయీ చనిపోతే కథ నా కుటుంబం రోడ్డున పడ్డది. నిన్నగాక మొన్న మున్సిపాలిటీలో హుజూర్నగర్లో ఒక మున్సిపాలిటీ చనిపోయింది, ఒక వ్యక్తి చనిపోయిండు, ఆదిలాబాద్లో చనిపోయారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చనిపోతే ₹1 రాలేదు ప్రభుత్వం నుంచి. మేము మాకు వచ్చే జీతాల నుంచి 100, 200 వేసుకొని 10,000, 5,000 ఇచ్చినాం. అంటే అసలు కనీసం మేము పని చేసినా కూడా మా కుటుంబాలకు కూడా భరోసా లేదు, ఉద్యోగ భద్రత లేదు, సరైన జీతాలు లేవు. మరి ఎందుకు అసలు ఈ వ్యవస్థను ఎందుకు ప్రోత్సహిస్తారు? ఇవాళ ఇంకో విషయం చెప్తాను, నిరుద్యోగులు కూడా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు ఈ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారంటే నిరుద్యోగులు కూడా పెంచి పోషించినట్టే. ఎందుకంటేనా 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఏజెన్సీ వాళ్ళు మా లాంటి చదువుకున్నటువంటి పాప ఎంబీఏలు, ఎంబీఏ డిగ్రీలు, బీటెక్లు చేసి కూడా ఇలా 13,000, 15,000 పంపిణీ. ఎందుకంటే జాబులు లేక పని చేస్తావు ఇవాళ. మరి మేమేమన్నాం అంటే దీనికి ఒక చట్టబద్ధత తీసుకొచ్చి అసలు ఈ వ్యవస్థను రద్దు చేయండి మాతో. దీనివల్ల ఏమైందంటే మా పోస్టులకి రిక్రూట్మెంట్, దీనివల్ల చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, మా లాంటి న్యాయాలు జరుగుతాయి, ఇదో స్టాప్ అయిపోద్ది. 2 లక్షలు 3 లక్షలు కట్టి పంపిస్తున్నటువంటి వాళ్ళకు కూడా మేము న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇక 2 లక్షలు 3 లక్షలు అంటే ఇంత మళ్ళీ వాళ్ళకి సంవత్సరం ఉంటుంది అన్న ఉద్యోగం. అదే ఆ జీతం పైసలు కట్టాలి, మళ్ళీ పుణ్యాన్ని పని చేయాలి, మళ్ళీ సంవత్సరంగానే మనం తీసేస్తాం, వాళ్ళకి జీతం ఉండదు. అంటే ఇటు నిరుద్యోగి విధంగా చూసినా అన్యాయమే, ఉద్యోగి పరంగా చూసినా న్యాయమే, ఎవరి పరంగా చూసినా మధ్యలో బాగుపడేది ఏజెన్సీ వ్యవస్థ. ఈ ఏజెన్సీ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ యొక్క రాజకీయ నాయకులటువంటి కన్సర్న్లో నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వరకు అయితే ఏజెన్సీలు అన్ని గత ప్రభుత్వంలో ఉన్న ఏజెన్సీలే మొన్న 31వ తారీఖు వరకు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ఏజెన్సీలకు రెన్యువల్స్ ఇవ్వలేదు. కాబట్టి మీ యొక్క మీడియా ఈ ఛానల్ ద్వారా ప్రజాప్రభుత్వం తెలియజేసిందంటే ఇప్పుడు దీన్ని ఇమ్మీడియట్గానే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏజెన్సీని తక్షణమే రద్దు చేయండి మాకు ముందు చేసి, మేము ఒక కార్పొరేషన్ ద్వారానే మా అందరినీ ఒక గూటి తీసుకొస్తే మా సంఖ్యాబలం కూడా ప్రభుత్వానికి తెలుస్తుంది, మాకు కూడా ఒక యూనిటీ అనేది ఉంటుంది. దీనివల్ల మీకు కూడా ఒక స్పష్టత వస్తుంది, వీళ్ళు ఇంతమంది ఉన్నారు, మేము ఏమైనా చేయగలుగుతాం అనొచ్చు. ఇవాళ 2 లక్షల మందిని మీరు కార్పొరేషన్ తీసుకొస్తే మాకు 100 రూపాయలు మీరు కట్ చేసినా కూడా 2 కోట్లు మా కార్పొరేషన్కి మా ఫండ్ వస్తుందన్న. ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు మాకు ఫండ్.
అవును. మాకు వచ్చే జీతంలో 100 రూపాయలు పెడితే 2 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధి ఉంది. ఇది. నువ్వు ఈ 2 కోట్ల రూపాయలు మా యొక్క ఏ ఉద్యోగి చనిపోయినా కూడా 5 లక్షలు ఇవ్వండి మాకు అందులో నుంచి. అంతే ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వండి కార్పొరేషన్ లో. అంతే. ఈ 2 లక్షలైన వడ్డీ పైన వచ్చే నెలకు వచ్చే వడ్డీనే వడ్డీతో, 5 లక్షలు 10 లక్షలు చనిపోయిన ఉద్యోగి కానీ ఒకళ్ళు యాక్సిడెంట్ అయింది అనుకో 2 లక్షలు ఇవ్వండి ఆ కుటుంబానికి, ఉద్యోగం పోకుండా కాపాడండి. ఇంతకంటే మీకు రూపాయి బడ్డని ఎక్కడ ఉంది ప్రభుత్వానికి? పెద్ద ఇచ్చే జీతం ఏదో కరెక్ట్ ఇస్తే అయిపోతుంది కరెక్ట్ కదా. గా ఒక అందులో ఇంకోటి ఎందుకు ప్రణాళిక ప్రకారం చేస్తే రూపాయి భారం లేకుండా 2 లక్షల మంది ఉద్యోగస్తులకు 100% న్యాయం చేయొచ్చు అన్న. ఇది ఒకటన్నా జిఎస్టీ పేరు ఆ పేరు ఈ పేరు 8,000 ఏందన్న దోచుకున్నాడు. వాస్తవం అది, ఆ? దారుణం అది. 8,000 వచ్చే 24,000 ESI, పోతే చార్జ్, సర్వీస్ చార్జ్, సర్వీస్ ఛార్జ్. జిఎస్టీ, ఆ. తర్వాత మళ్ళీ ఈఎస్ఐ, పిఎఫ్ PF, ఆ. అవి వాళ్ళే తినేస్తారు. మొత్తం ఉమ్. 12 అంటే 13 మిమ్మల్ని వస్తువు లెక్క చూస్తున్నారంట. ఒక వస్తువు ఆట బొమ్మ లెక్కన వాడుకున్న రోజులు వాడుకుంటారు. అంతే. అంతే ఖరాబ్ అయిపోగానే పడేయడం, పడేయడం. దాన్ని సర్వీస్ అయిపోయి అట్లా మమ్మల్ని కూడా ఆట సాయంత్రం బొమ్మ లెక్కన నిన్న మైనారిటీ డిపార్ట్మెంట్ లో గెస్ట్ లెక్చరర్లు తీసుకున్నది గత ప్రభుత్వం. ఇప్పుడు రిక్రూట్మెంట్, జనరల్ రిక్రూట్మెంట్ జరిగింది. ఇలా 3,000 మంది గెస్ట్ లెక్చర్లు దగ్గర 2,000 నుంచి 3,000 మందిని ఇలా బయటికి పోమని. బయట ఇలా ఎక్కడికి పోవాలి గెస్ట్ లెక్చర్లు ఇవ్వాలి? ఎందుకు అసలు మీరు ప్రోత్సహించేది ఎందుకు దీన్ని? వాళ్ళు ఇప్పుడు 30 సంవత్సరాలు పని చేసి 20 పని సంవత్సరాలు చేసి- పని చేసిన పని చేసిన వాళ్ళ జీతాలు ఇప్పుడు ఏం ఏం కావాలి? కావాలి? నువ్వు ఎప్పుడు వాళ్ళని వాళ్ళకు చట్టబద్ధ తీసుకురాకుండా ఇవన్నీ తీసేసి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఆ కుటుంబం 2,000 మంది కుటుంబాలు ఎక్కడికి ఇంకో పోవాలి? పనా చేయలేదు. పనా చేయలేరు, ఎవరు తీసుకోరు కదా. తీసుకోరు. ఏ పని ఎక్స్పీరియన్స్ పెట్టుకోరు పోయింది, కదా. ముసలోడు అయిపోతా ఉన్నాడు. మరి ఏజ్ ఎట్లా? అయిపోయింది, ఏజ్ బార్ అయింది. మరి ఏమన్నా ఏమన్నా దానికి ఏమన్నా వీళ్ళు ఇస్తారంటే ఏమి ఇచ్చారు? 0 రూపాయలతో బయటికి నెట్టించారు. 0 రూపాయలతో మీరు ఎమ్మటి ఇవాళ రేపటి నుంచి రావద్దు. కమిషనర్ ముందు సరే మిమ్మల్ని ఏదో తీసుకున్నా అయిపోయింది 10 లక్షలు ఇస్తాం అనుందా? చెప్పేసి 0. ఇలా ఎటుపోవాలి ఆ కుటుంబం? అందుకే మీరు అసలు ఈ ప్రోత్సహించొద్దు. ఈ వ్యవస్థలని ఆఫ్ చేయండి. ఎక్కడైనా ఉంటే రెగ్యులర్ తీసుకోండి, లేదా ఈ వ్యవస్థను రద్దు చేయండి పూర్తిగా. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ప్రధానంగా మంత్రుల దృష్టికి పోయింది, అసెంబ్లీలో మాట్లాడి, కౌన్సిల్లో మాట్లాడి. నేనేమంటే కనీసం మినిస్టర్ మరి కనీసం అక్కడ స్పందించలేదు, మనం ఈ వ్యవస్థ పైన మాట్లాడలేదు లేదు అని చెప్పేసి నా ఒక కనిపిస్తుంది. మీరేమంటారు? మేమైతే దాదాపు మ్యాక్సిమం అందరు మంత్రులను కలవడం జరిగింది, దాదాపు ఎమ్మెల్యేలను కూడా కలవడం జరిగింది. మేము ఐఎన్టీయూస్ కానీ, కోదండరామ్ సార్ కానీ, మనం లాంటి మీడియా ఛానల్ ద్వారా అందరూ కూడా కలిసినాం. వాళ్ళు అంటే వాళ్ళ యొక్క నుంచి వచ్చిన వార్త మాకు ఏంటంటే మీటింగ్ 100% ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తామంటున్నారు. కానీ మేమేమంటున్నామంటే మీరు రద్దు చేయటం అంటాం కాదు, అదేదో డైరెక్ట్గా మీడియా ముఖం ద్వారా ఒక స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారిని ఇవ్వమని చెప్పండి. మేము ఇప్పుడే రద్దు చేయమనట్లేదు. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మాకు 2 నెలలు 3 నెలలు చేస్తామనండి. ఎందుకంటే ఇది ఒక కార్పొరేషన్ ఏర్పడటానికో లేదా ఇంకా విధి విధానాలు తయారు చేయడానికి సమయం లీగల్ కూడా ఒపీనియన్స్ తీసుకోవాలి. కాబట్టి మీరు ఒక మాకు ప్రకటన ఇవ్వండి. మీరు కనీసం సంవత్సరం దగ్గర 8 నెలల నుంచి సంవత్సరం కాబోతా ఉంది ప్రభుత్వం వచ్చి. మరి మీ 8 నెలల్లో మాకు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి ముందు ఇచ్చి, మేము 2 నెలల్లో ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం. ఇప్పుడు పే స్కేల్ కూడా 100% కార్పొరేషన్ అనేది పే స్కేల్ కూడా 100% ఇవ్వచ్చు. మీరు రెగ్యులర్ అంటున్నారు. అరే 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి పని చేస్తున్న కాంట్రాక్ట్ వాళ్ళకే రెగ్యులర్ కాలేదన్న, ఇంకా ఇప్పటికి కూడా రెగ్యులర్ కాలే. మొత్తం మీద రాష్ట్రంలో 10,000 మంది లోపు కూడా రెగ్యులర్ కాలే. మరి మాకు ఎట్లా రెగ్యులర్ అయితే ఇమ్మీడియట్ గా పే స్కేల్ ఇవ్వండి మాకు. ఒకవేళ వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం కనుక స్పందించకుండా వాళ్ళకి మళ్ళా రీఎంబర్స్మెంట్ ఇచ్చేయండి, మళ్ళా కాంట్రాక్ట్లు మళ్ళీ ఇచ్చినా కూడా ఒకవేళ మీరు ఎలా తీసుకోబోతున్నారు? నేను చూసిన ప్రకారం విద్యుత్ సంస్థల వాళ్ళు విద్యుత్ సబ్స్టేషన్ పోకుండా ఒక 2-3 నెలలు ఆపితేనే వాళ్ళు ప్రభుత్వం దిగొచ్చింది. ఇక్కడ నేను పర్సనల్ చూసిన లైన్ మెయిన్ డ్యూటీలో కూకురు ఆపరేటర్ల ప్లేస్ లా వాళ్ళ బాధలు ఇంకా వాళ్ళు భరించలేని స్థితిలో ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళకు ఒక రెగ్యులైజ్ చేసి వచ్చింది. నీకు ఒకవేళ వీళ్ళు ప్రభుత్వం వినకుండా మళ్ళీ వాళ్ళకి రెన్యువల్ చేసినా కానీ మీరు ఎలా డిసిషన్ తీసుకోబోతున్నారు? ఎలాంటి ప్రభుత్వానికి ఎలాంటి వార్నింగ్ ఇవ్వబోతున్నారు? మేము మన ఛానల్ ద్వారా మేము ప్రభుత్వానికి చెప్పేది ఒకటే మాట. రీసెంట్గా అంగన్వాడీలు కూడా మొన్న కోటిలో మహాధరణ పెద్ద ఎత్తున ధర్నా చేశాం. మొత్తం ట్రాఫిక్ సమయంలో ప్రభుత్వం కనుక మళ్ళీ ఏజెన్సీలకు కనుక రెన్యువల్స్ ఇస్తే రాష్ట్రంలో పనిచేస్తున్న 2 లక్షల పైచులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కూడా 100% ధర్నాలు చేస్తాం, పక్కగా ర్యాలీలు చేస్తాం. అప్పటికి కూడా స్పందించకపోతే కూడా ఒక సమ్మె నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాము. ముందు ప్రభుత్వానికి మంచిగా మేము అందరము నోటీసులు అయిపోయింది, ఆ పని అయిపోయింది. ఇక రెన్యువల్స్ ఎందుకు అంటున్నాం అంటే రెన్యువల్స్ కూడా 31వ తారీఖు జూలై 31 రెన్యువల్స్ కూడా అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఇస్తే మాత్రం మేము అతి రాష్ట్రంలో ఖచ్చితంగా ధర్నాలు ర్యాలీలు 100% అందరం రోడ్డు మీదకు రాబోతా ఉన్నాం.
ఇక ప్రభుత్వాలు ఒకవేళ ఇప్పుడు కేసీఆర్ అన్నట్టు ఆర్టీసీలను మీరు ధర్నాలు చేస్తే అవసరం లేదు తీసి పాడి ఆర్టీసీ అవసరం లేదు మనం తీసేయడం మిమ్మల్ని తీసి పాడేస్తే ఎలా ఆ కేసీఆర్ ఎన్ని రోజులు నడిపిండండి ఆర్టీసీ వాళ్ళని 30 రోజుల తర్వాత ఏం చేయగలిగిండు మళ్ళీ తిరిగి మళ్ళీ అదే ఉద్యోగాలు వాళ్ళకే ఇచ్చిండు మళ్ళీ అదే ఆర్టీసీ నడిచింది కదా వాళ్ళని దగ్గరికి పిలిపించుకొని ఖచ్చితంగా మీరే ఉండాలి మీ ఎందుకు అంటే ప్రభుత్వం ఏదైనా కూడా భయపెట్టో పని చేయించుకోవాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కుదరదు. ఇది ఉద్యమాల గడ్డ, ఉద్యమాల పుట్టినటువంటి బిడ్డలు వీళ్ళు. నమ్మకం ఉందా సీఎం రేవంత్ రెడ్డి పైన? 100% మాకు ఇంకా ప్రజాప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఏజెన్సీలు రద్దు చేసి కార్పొరేషన్ చేస్తారని. ఒకవేళ అది జరగకుండా నిజంగానే మళ్ళా ప్రభుత్వం కనుక ఏజెన్సీలను కనుక తీసుకొస్తే మీరు 100% జేఏసీ చేయబోయే అతి పెద్ద ఉద్యమాలని మీరు ఖచ్చితంగా చూడబోతారు. తప్పకుండా మిలియన్ మార్చి తప్పకుండా చూస్తూ ఉంటారు ఏజెన్సీలు. రాష్ట్రంలో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు. ఎందుకన్నా చాలంతో బతకటం ఎందుకు? మేము ఏం అవసరం మాకు? జీతాలు రావు, 13,000తో బతకటం ఏముంది? మేము బయటకు వచ్చి ఇప్పుడు బ్రహ్మాండంగా బతకగలుగుతాం. మరి ప్రభుత్వం పనిచేస్తుంది ప్రభుత్వాలలో. కాబట్టి ప్రభుత్వం నాకు తెలిసి అంత దూరంగా పోదు. మరి చర్చలు చేద్దామని ప్రభుత్వం ప్రతిసారి అంటా ఉన్నది. మేము కూడా అందుకే చూస్తూ ఉన్నాము. సమయం కూడా మాకు కూడా ఇక దగ్గరికి వచ్చేసింది. రెన్యువల్ చేస్తారా, అనౌన్స్ చేస్తారా అనేది మేము ఎదురు చూస్తూ ఉన్నాం ప్రజెంట్. తప్పక అన్న మా ఛానల్ లాంటి వాళ్ళు మీతోటి ఎప్పటికీ ఉంటాయి. మీ ఉద్యమాల్లో కూడా పార్టిసిపేట్ అవుతాం. ప్రజల వద్దకు, ప్రభుత్వ వద్దకు మీ సమస్యలు తీర్చుకో విధంగానే ఎప్పుడు మేము ఉంటాము. ఓకేనా? మీ ఉద్యమాన్ని ఇంకా స్టార్ట్ చేయండి. లేకపోతే రేవంత్ రెడ్డి ఈయనకు అవసరం లేదు, గుంజుకొని తెచ్చుకుందాం అనే పొజిషన్లో మనం ఉన్నాము ఇప్పుడు. ఎందుకంటే అయిపోయింది, వాళ్ళకి విన్నపించిన మంత్రులకు చెప్పుకున్నాం, అందరూ చెప్పుకున్నాం, అయిపోయింది. ఇంకా ప్రధానంగా మిగిలింది ఇలాంటి వ్యవస్థలు ఉండకూడదు. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ అనే వ్యవస్థ వల్ల చాలా కరప్షన్ జరుగుతూ ఉంటది. అదేవిధంగా వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. వాళ్ళైనా అందులో జాయిన్ అయితే వాళ్ళ పరిస్థితి 10 సంవత్సరాలు పనిచేస్తారు, 20 సంవత్సరాలు పనిచేస్తారు. సడన్గా ఎవడో వచ్చి మనం తీసి పడేస్తారు. వాడు ఎటు పోవాలి, ఏం చేయాలి, వాళ్ళ జీవితాలు ఏం కావాలి అంటే ఇది వ్యవస్థ తీసుకురావడము ప్రభుత్వం పైన ఆర్థిక ఇబ్బందికి తగ్గించుకునే దానికే ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. కానీ ఈ రోజే అది ప్రభుత్వానికి గురిదండగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మారుకొని ప్రభుత్వాలకు ఒక ఆలోచనతో, ఫ్యూచర్ ఆలోచనతో తీసుకొచ్చి ఈ నిర్ణయాన్ని నిరుద్యోగులకు సంబంధించి కూడా ఇలాంటి నిర్ణయాలు అంటే అవుట్ సోర్సింగ్ ఒక వ్యవస్థనే ఉంచొద్దు. ఎప్పుడైతే తీసుకున్న ఒక 2 లక్షల మంది తీసుకున్నాము, అయిపోయింది. గత ప్రభుత్వాలు చేసినాయి, వాళ్ళ ఖర్చు తగ్గించుకోవడానికో లేకపోతే దేనికో చేసినాయి. కానీ ఇప్పటికి ఉన్న నేను చెప్తూ ఉంటారు మనకు రేవంత్ రెడ్డి ప్రసాద్ చెప్తుంటే ఇంకా మార్పు తెస్తా, మార్పు ఉంటది, ఇక్కడ ఇట్లు ఉండొద్దు, అంతా చక్కదిద్దుతా అని చెప్తా ఉంటారు. మరి ఈ యొక్క వ్యవస్థను ఇక్కడ ఫస్ట్ పునాదుల నుంచి చక్కదిద్దుకొచ్చినప్పుడే ప్రభుత్వము కానీ అది కొంచెం మరి క్లీన్ స్వీప్ అవుతుంది. అలాంటి వ్యవస్థలు అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులను వాళ్ళ జీవితాలు బాగుపరిచినప్పుడు అందరి జీవితాలు కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. వాళ్ళని బాగు చేస్తే నీకు ప్రభుత్వంలో పనులు స్పీడ్గా అవుతాయి. వాళ్ళతో సన్నిహితంగానే కాంటాక్ట్ మెసేజ్ ఎక్కువ పెరిగి మీకు ప్రభుత్వానికి, ప్రజల మధ్య ప్రభుత్వానికి వారధిగా నిలిచే వాళ్ళు కాబట్టి వాళ్ళతో ఈజీగా పనులు చేయించుకోవచ్చు. వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇప్పుడు వాళ్ళు ఊకే గడికి మేము ఉద్యమాలకు పోతాం, మేము లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తామన్నా కాబట్టి అటు ప్రభుత్వం కూడా డిస్టర్బ్ అవుతుంది, అటు జనాల ప్రజలకు కూడా కంప్యూటర్ ఆపరేటర్ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ పనులు జరగవు. అడిగి పోతే లేడు కంప్యూటర్ లేడు. అలాంటి సిచ్యువేషన్ ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఇక్కడైనా ఆలోచించి కౌన్సిల్ లో అసలు మాట్లాడు కాదు, ఇక పని చేస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇంకా మన కేసీఆర్ ఈ 10 సంవత్సరాలు కొనసాగించుకొచ్చిండే. కానీ ఇక్కడైనా మీరు మళ్ళీ ఎలక్షన్ల దాకా ఇలా ఆలోచన ఎలా ఉంటాయంటే ఎలక్షన్ల దాకా కూడా చేద్దామనే పొజిషన్ ఉంటాయి. ఎలక్షన్లే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళకి ఇప్పుడు వాళ్ళకు మళ్ళా ఇప్పుడు కొత్త కాంటాక్ట్ అసలు ఇయ్యనేయొద్దు, వాళ్ళకి మళ్ళీ రినవల్ కూడా చేయొద్దు. అసలు చేస్తే మాత్రం జీవితం అంటే మన జీవితాల మన్ను పోసిన వాళ్ళే అవుతారు. ఎగ్జాక్ట్ రేవంత్ రెడ్డి గారికి అదే వాళ్ళకు ఒకవేళ వాళ్ళ జీవితాలను మళ్ళీ ఒకసారి మీరు కూడా మన వాళ్ళకి కేసీఆర్ చల్లిండు, మీరు కూడా అదే పని చేసినట్టయితే 100% మీరు కూడా మీ వద్దకు చేరినా లేకపోతే మీకు మీ మంత్రులు చెప్తూ ఉంటారు కంపల్సరీ ఈ యొక్క వ్యవస్థ పైన తీసుకోండి, ఈ 2 లక్షల మంది జీవితాల్లో వెలుగుడు తీయండి, వాళ్ళ జీవితాలు వాళ్ళ ఒక చివరి వరకు కూడా రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి గుండెల్లో నిలుచుకుంటారు. ఎందుకంటే వైఎస్ఆర్ ఇప్పటికి కూడా వైఎస్ఆర్ ని గుర్తు పెట్టుకుంటాం. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని తీసుకొచ్చి గ్రామ ప్రజల గుండెల్లో నిలుచుకోండి. మీరు ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయండి, 2 లక్షల పైచిలకు కుటుంబాల్లో గుండెల్లో ఉండరు. 1,00,000 మందితోనే మేము కృతజ్ఞత సభ కూడా ప్రభుత్వానికి పెడతామని చెప్పి మనం చెప్తా ఉన్నాం. ఇలాంటి అంటే ఒక మంచి మార్పు అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి ఇప్పటికైతే
ఏదో జరుగుతూ ఉంది. కాకపోతే వాళ్ళకి సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా ఈ వీడియో వాళ్ళు చూసుంటే ఉన్నాడు మన అయోధ్య రెడ్డి, వాళ్ళు చాలా కన్సర్న్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు చెప్తూ పక్కనే కూర్చుంటారు. వేమ నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరూ పక్కన వాళ్ళు డిసిషన్ తీసుకోవచ్చు వాళ్ళ జీవితాలు. మీరు ఒక సర్వేని లేకపోతే ఒక ఏజెన్సీ ఒకటి పెట్టండి, మళ్ళీ ఒకటి ఏమన్నా కమిషన్ ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఏమన్నా చేసి వాళ్ళ జీవితాలు నిజంగానే ఇట్లా ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నం తెలుసుకోకుండా చేయకండి, తెలుసుకొనే చేయండి. తొందర నిర్ణయం తీసుకోండి. ఈ అంశం అనేది ఇంకా విస్తృతమైతే నాంచడం వల్ల అటు ప్రభుత్వం నిష్టపోతుంది, అటు ప్రజలకు కూడా సమస్యలు. ఇప్పుడు ఇంకా మీరు తీసుకొచ్చిన పథకాలు అమలు కావాలంటే వీళ్ళ అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు ధరని తీసుకొచ్చి భూమాత అందిస్తా అంటూ అన్నిటికి పనులు కావాలంటే వీళ్ళ అవసరం ఉంది. ఇకనైనా ఇప్పుడు ఫస్ట్ సర్వే పెట్టినప్పుడు 6 గ్యారెంటీల సర్వే పెట్టినప్పుడు 2 కోట్ల పై అప్లికేషన్ మొత్తం కంప్యూటర్ ఆపరేటర్ కొట్టారు. మరి ఇక పని ఎట్లా అయింది ఇప్పుడు? ఇలా ప్రతి 6 పథకాలు అని చెప్పి మనకు ఒక పథకం ఇచ్చారు, స్టార్టింగ్ లోనే ఇచ్చారు. సర్వే 2 కోట్ల పై చిలుకు అప్లికేషన్లు డేటా ఎంట్రీ ఆపరేటర్ కొట్టారు రాష్ట్రంలో. అంటే ప్రతి ప్రభుత్వానికి 100% వెన్నుముక్కనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు. ఇవాళ సంక్షేమ హాస్టల్ ఉన్నాయి, ఇవాళ మీరు గురుకులాలు పెట్టారు. ఇప్పుడు ఇంకా ఇంటిగ్రేటెడ్ గురుకులాలు తీసుకొస్తాను. అక్కడ పనిచేసే హాస్టల్లో ఉదయం పనిచేసి కుక్కు కాంచి మొదలు పెడితే పనిచేస్తే అవుట్ సోర్సింగ్. ఇలా వాళ్ళ వంట వండింది వాళ్ళ పిల్లలు స్కూల్ పోగలుగుతారా? ఒక్క డిపార్ట్మెంట్ అనేది కాదు, అన్ని డిపార్ట్మెంట్లు ఈ ఒక అవుట్ సోర్సింగ్ మీద డిపెండ్ అయినాయి కాబట్టి ప్రభుత్వమే కుప్పగూలుతుంది. నాకు తెలిసినంత ప్రభుత్వమే కింది స్థాయి బేస్ కాబట్టి ప్రభుత్వమే ఆగమైన. ఇప్పుడు ఉండకపోతే హాస్టల్లో విద్యార్థులు ఊరుకోరు, లేకపోతే నర్సింగ్ లేకపోతే వాళ్ళ హాస్పిటల్ నడవు, ఇంకా అనేక సమస్యలు, కంప్యూటర్ లేకపోతే ఏమన్నా ఆఫీస్ నడవు, అన్ని ఉన్నాయి. కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకుంటారని మేము కూడా ఆశిస్తూ వాళ్ళ ఉద్యమాల మూవ్మెంట్ పోకుండానే ఆ ఒక 2-3 నెలల డిసిషన్ తీసుకొని ఫైనల్ గా మంచి తీపు కవరు చెప్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అన్న. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా యొక్క 2 లక్షల మంది తరఫున, మా యొక్క కుటుంబాల అందరి సభ్యులందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటేనా ఎప్పుడైతే ఒక మీడియా ఛానల్ ఒక వార్తను బయటికి తీసుకురాగలుగుతుందో ప్రభుత్వం కూడా స్పందించగలుగుతుంది. ఇప్పటి వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల మీద ఎక్కడ ఏ ఛానల్ రాలేదు. ఇప్పుడిప్పుడే మీలాంటి మిత్రులు, ఎందుకంటే తెలంగాణ గడ్డలో మీరు పనిచేశారు, తెలంగాణ ఉద్యమాన్ని చూశారు కాబట్టి ఇప్పుడు గత ప్రభుత్వంలో అన్నట్టు అన్ని ఆంధ్ర ఛానల్ అన్నీ కూడా ఏ రోజు మా అవుట్ సోర్సింగ్ నుంచి రాయలేదు. ఎందుకంటే అన్ని వాళ్ళ బంధువులు ఉంటాయి. మీరు తెలంగాణ నిజమైన నికాసైన తెలంగాణ పనిచేసేటువంటి మీ ఛానల్ వాళ్ళందరూ కూడా ఈరోజు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మా అందరి తరఫున నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. మళ్ళీ మన ఒక సమస్య తీర్చకపోతే మళ్ళీ ఇంటర్వ్యూ ఇద్దాం అన్నతోటి మళ్ళీ కొత్త ఒక ఇంటర్వ్యూతో మళ్ళీ ముందుకు వస్తాం.